అండర్స్టూడ్. పార్వతీపురం రంపచోడవరంలో ఏంటి మీకు అంత అనుబంధం? మేము పుట్టి పెరిగిన నేల అది. సో అలాగా సినిమాలోనా? ఇప్పుడు ఇప్పుడు క్యారెక్టర్ మాట్లాడుతుంది. ఇప్పుడు క్యారెక్టర్ మాట్లాడుతుంది, మోగ్లీ మాట్లాడుతున్నాడు. ఆ, మాకు చెప్పరా? నేను ఇంకా సుమక్క వాళ్ళు అక్కడి నుంచి వచ్చారా మీకు? కాదు కాదు బట్ లైక్ రంపచోడవరంతో చాలా మంచి కనెక్షన్ ఉంది. ఎందుకంటే రంపచోడవరం అక్కడే వి షార్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఆల్మోస్ట్ ఒక 60% వరకు అక్కడే 50 days 50 days అక్కడే జరిగింది. ఇంకా అది ఒక సెకండ్ హోమ్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఒక లాడ్జ్లో అక్కడ మేము అందరం ఒక బిగ్ బాస్ హౌస్ లాగా ఒక సెటప్. పొద్దున్న అయితే అక్కడి నుంచి అందరం బయలుదేరడం, రిటర్న్ రావడం మళ్ళీ అక్కడికే. అండ్ ఇట్ వాస్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇంక రంపచోడవరంలో ఏ కార్నర్ లో ఏముందనే చెప్పేస్తా. చెప్పేస్తా. మీ యాంకిల్ ట్విస్ట్ అయింది ఇక్కడ. అది యాంకిల్ ట్విస్ట్. అక్కడ ఒక రంపచోడవరంలో ఊరు చివర ఒక కొండ ఉంటుంది. ఆ కొండ కింద ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర. సో సందీప్ గారు, ఈ మూవీలో రమామారుతి గారు డిఓపి కదా, ఆయన గురించి ఒక 4 ముక్కలు. Day 1 స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి తను ఉన్నాడండి. తను యాక్చువల్లీ టైటిల్ కూడా పెట్టింది తనే. సో మేమేంటనంటే వేరే స్టోరీస్ మీద మేము క్యాజువల్గా ఐడియాస్ డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఆ టైంలో స్టోరీ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత తను కూడా వచ్చి మేము ఇద్దరం కూర్చొని, ఇప్పుడు మీరు ఈ టీజర్లో కానీ వీటిలో కానీ చూస్తే ఆ విజువల్స్కి అవి ఎందుకు అంత కథలో బ్లెండ్ అవుతున్నాయి అని అంటే డిఓపి కూడా వచ్చి కథ రాయటం వల్ల, కథలో ఒక భాగం అవటం వల్ల మనకి ఆ రెండు చాలా కరెక్ట్గా ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి సీను అలా వచ్చింది. సో అంటే జనరల్గా అందరూ సినిమాల్లో బెస్ట్ షాట్స్ అన్ని తీసుకొచ్చి ట్రైలర్స్లో వాటిలో పెడతారు కదా. మా దాంట్లో ఎక్కడి నుంచి ఏ షాట్ తీసినా కూడా వర్క్ అయ్యేలాగా ఆ లెవెల్ వర్క్ ఇచ్చాడు తను. సో తను కూడా ఏంటంటే అండి మోర్ దాన్ డిఓపి తను కూడా ఒక రైటర్. ఆ రైటర్ అవ్వటం వల్ల తను కెమెరా ఆన్ చేసిన దగ్గర నుంచి రాస్తూనే ఉంటాడు. మళ్ళీ ఆ కెమెరా ఆన్ చేసి అక్కడ ఒక కథ చెప్తాడు తను. సో ఆ లెవెల్ ఆఫ్ పొగడ్తే అండి. ఆ కెమెరాతో రాస్తాడు, అది అడ్రస్. సో జస్ట్ లైక్ తను దొరకడం నా అదృష్టం. సో జస్ట్ లైక్ నాకు ఒక స్ట్రెంత్ లాగా యాడ్ అయ్యాడు తను. అమేజింగ్. సో అదే ఇంకా లైక్ ఒక 4 ముక్కలు 2 ముక్కలు అదే అండి. 2 ముక్కలా? మొత్తం 20 ముక్కల దాకా చెప్పండి. జస్ట్ లైక్ ఇప్పుడు దాకా 81 days ఆఫ్ జర్నీ. ఏ రోజు కూడా ప్రతిరోజు ఒక సీన్ బాగా రాగానే ఒకరినొకరు పిలుచుకోకుండా జస్ట్ ర్యాండమ్గా ఒక లుక్ ఇచ్చుకొని ఒక చిన్న స్మైల్ ఇచ్చుకుంటాం. ఓకే వీఆర్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ అన్న ఫీలింగ్లో ఆ లెవెల్ ఆఫ్ సింక్ ఉన్న క్యాండిడేట్. వెరీ హ్యాపీ హిస్ వర్క్. అసలు ఫెంటాస్టిక్. సో మీ